చక్కనైన సమయానికి వచ్చాం పిల్లల. ఈరోజు చక్కనైన దినం, దేవుడు ఏర్పాటు చేసిన దినం. ప్రతిరోజు దేవుడు ఏర్పాటు చేసిన దినమే, కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందంట. దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను మనం ఖచ్చితంగా చూడగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రత్యేకమైన జీవితంలో మనం గడిపేటప్పుడు ఆ ప్రత్యేకమైన దినం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ దినములో మనం ఏం చేయాలంటే సంతోషించాలి, ఆనందించాలి, ఉత్సహించాలి. ఇది ప్రభు చేసిన దినం, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించండి. ఈరోజు ఇక్కడ మనం వచ్చామంటే దేవుడు మనకు చేసిన ఒక ఉన్నతమైన దినం అన్నమాట. అంచేతన అంటారు చాలా మందికి, ఆడి దినాలు తక్కువ అయిపోయారు, అంచేతన ఆడు కనబడలేదు అంటారు. ఆడి దినాలు తక్కువ అయిపోయాయి కాబట్టి ఆడు ఏమవ్వలేదు, కనబడలేదురా అంటారు. దేవుడు మనకు దినాలు ఇచ్చాడు. ఆ దినములు ఎక్కడ గడపడానికి? దేవుని సన్నిధిలో గడపడానికి. దేవుని సన్నిధిలో దినములు గడిపితే దేవుడి సన్నిధిలో వచ్చే గొప్ప దీవెనలు. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం. హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమైన వర్షమును కురియును. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా, జాలి గల మా దేవుడా, ఈ దినం నాతో మాతో కొద్ది నిమిషాలు మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని బలపరిచి స్థిరపరచను. యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పాలి. రాట్లేరా? మరొకసారి ఈ మాట నేను చదువుతాను, మీరు వెనక్కి చెప్పండి. వారిని నా పర్వతం చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించదను, దీవెనకరమగు వర్షమును కురియును, ఫలవృక్షములు ఫలించును, భూమి పంట పండును, వారి దేశములో నిర్భయముగా నివసించురు. నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతిలో నుండి వారిని విడిపింపగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. హెస్కేలు భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాట. వారిని నా పర్వతముల చుట్టూ ఎలా ఉంటుంది కదా, దీవెనకరంగా చేస్తాను. నా పర్వతము చుట్టూ, నా మందిరంలో ఎంతమంది వెళ్తున్నారో, నా మందిరంలో ఎంతమంది అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, అబద్ధంగా కాదు నిజంగా వచ్చిన వాళ్ళు, అబద్ధంగా కాదు నిజంగా వచ్చేవారికి ఎంతమంది అయితే నా మందిరంలో ఉపవాసం ఉండి ఈ దినములన్నీ కనిపెడుతున్నారో, ఎంతమంది కనిపెడుతున్నారో అందరికీ దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. గొప్ప దీవెనకరంగా నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. గొప్ప దీవెనకరంగా చేయబోతున్నాడు దేవుడు. ఫస్ట్ ఆయన ఏం చేయబోతున్నాడు? దీవెనకరంగా. ఎవరు చేయాలి? అది దేవుడే చేయాలి. ఎవరు చేయాలా? ఎవరు చేయాలా? దీవెన అనేది మనుషులిచ్చింది కాదు. మనుషులిచ్చిన ఆ దీవెన భూ సంబంధమైనది. పర సంబంధమైన దీవెన దేవుడు ఇవ్వాలి. ఇహమందును పరమందును దీవించాలంటే దేవుని విషయమే. మనుష్యుల దీవెన కొద్ది వరకు ఉంటుంది, పరలోకముందు నుండి వచ్చిన దీవెన
శాశ్వతంగా ఉంటుంది. మనుషుల జీవన మూట పరలోకం నుండి వచ్చిన జీవన ఓట. మనుషులు దేవుని కొరకు ఆశపడేవాడు మూటే పొందుకుంటాడు. పరలోకం నుండి ఆశపడేవాడు దేవుని జీవన కొరకు ఆశపడేవాడు మూట సంపాదించుకుంటాడు. మూట అనేది 3 రోజులకి 2 రోజులకి లేదా 1 రోజుకి అయిపోద్ది. ఓట అనేది నీ జీవితాంతం తరగని ధననిధి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇహలోక దేవునులకు కావాలనుకుంటే మూట అది. మనుషులు ఎవరిచ్చిన మూట ఇస్తారు, కానీ పరలోకము దేవుడు ఓటను నీకు ప్రకాశింపజేస్తాడు. ఓటను నీ ఇంటికి పంపిస్తాడు. జీవజలపు ఓట ఆయన ఎవరంటే జీవజలపు ఓట. ఆ ఓట ఎవరికైనా కావాలంటే దేవుడు ఇస్తున్నాడు, ఇచ్చేశాడు. నా పర్వతము చుట్టూ ఉన్నవన్నీ దీవెనకరంగా మారుతాయి. ఎలా మారుతాయో చెప్తాడు. అయితే ఆ ఇచ్చింది ఎలా పొందుకోవాలో మనకు తెలియాలా. ఏమేం మారుస్తానంటున్నాడు దీవెనకరంగా? ఒక 5 విషయాలు అక్కడ చూద్దాం. మొదటి విషయం, ఋతువుల ప్రకారం వర్షము కురియును. ఋతువుల ప్రకారం అంటే అర్థం ఏంటి? ఏ ఋతువులో, ఏ కాలములో, ఏ రోజు నీ ఇంట్లో ఏ కార్యం జరగాలి ఆ కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఎప్పటికప్పుడు కార్యం జరిగిస్తాడు. ఏ రోజు జరగాలో ఆ రోజు జరుగుతుంది. ఋతువుల ప్రకారం. ఋతువులు మారిపోవు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఏదైతే నీకు జరగాలో అదే జరుగుతుంది. ఎప్పుడు జరిగించాలో అప్పుడే జరిగిస్తారు. అండ్ చాలా మంది ఋతువులు మార్చేసి కార్యాలు చేస్తుంటారు. పెళ్ళప్పుడు సావు పాట పాడతారు, సావు అప్పుడు పెళ్లి పాట పాడతారు. మన దేవుడు అలాంటి వాడు కాదు. చాలా దగ్గర నేను చూస్తుంటాను, పెళ్లి దగ్గరికి వెళ్ళి సావు పాట రా, సావు దగ్గరికి వెళ్ళి పెళ్లి పాట. ఎందుకంటే దాన్ని మార్చేస్తారులేండి. ఎందుకు అలా పాడేవంటే ఏ రోజుకైనా ఒకరోజు వెళ్ళిపోవాలి కదండి, ఏ రోజైనా ఒకరోజు వెళ్ళిపోవాలి కదా. అంటే వాళ్ళు ఏం చేసుకుంటారు? దాన్ని కవర్ చేసుకుంటారు. అలా కాదు దేవుడు. ఏ ఋతువుకి ఆ కార్యం జరిగిస్తాడు. వర్షాకాలంలో వర్షమే పడాల. ఇప్పుడేమైపోయాయి? ఋతువులన్నీ మారిపోయాయి. ఎండాకాలం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చూసారా? ఎక్కడ పడితే అక్కడ ముంచేస్తుంది. హైదరాబాద్ నగరం అంతా చాలా వర్షాలతో నిండిపోయింది. వర్షాకాలం ఏమవుతుంది? ఎండెక్కుతుంది. వర్షాలు పడవలసిన సమయంలో ఎందుకు ఈ ఋతువులు మారాయంటే దేవుని మాట వినకపోవడం మానవుడు. దేవుడిచ్చిన ఋతువులు ఎందుకు మారిపోతాయంటే దేవుడి మాట వినకపోవడం. ఈరోజు మనకు అనుకున్న కాలంలో కార్యాలు జరగకపోవడానికి గల కారణాలు ఏంటంటే మన దేవుని మాటకు వ్యతిరేకంగా నడవడం. దేవుని మాటకు వ్యతిరేకంగా నడిగిన ప్రతి వారి జీవితంలో అనుకున్న కార్యం జరగవు. అప్పుడు అవ్వాల్సింది ఇంకెప్పుడు అవుతుంటాడు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా పర్వతం చుట్టూ ఉన్నటువంటి వారికి దీవెనకరంగా చేయదు. నేను చేస్తాను దీవెనకరంగా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను దీవెనకరంగా మారుస్తాను. ఎన్ని కీడులు అనుభవిస్తున్నా దీవెనకరంగా మారుస్తాను. ఎన్ని వేదనలు అనుభవిస్తున్నా దీవెనకరంగా మారుస్తాను. ఎంత ఆవేదన అయినా అది వేదన ఆశీర్వాదకరంగా మారుస్తాను. ఎలాంటి పరిస్థితిలో ఉన్న పరిస్థితిని దీవెనకరంగా మారుస్తాను. నా మందిరములో, నా సన్నిధిలో, నా పర్వతము దగ్గర అంటే నన్ను ఆశ్రయించే వారికి, నా దగ్గరికి వచ్చేవారికి, నా దగ్గర నా కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు, నా కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు నేను దీవెనకరంగా మారుస్తాను. వస్తారు చాలా మంది, ఎదురు చూడరు. వాళ్ళ పైన వాళ్ళదే. చర్చకు వస్తారు కానీ వాళ్ళు ఏం పని చేస్తారో వాళ్ళకే తెలియదు. అలాంటి వాళ్ళకి దేవుడు ఇచ్చేది. దేవుని సన్నిధులు అంటే దేవుని కొరకు వచ్చి దేవుని కొరకు ఎదురు చూసే వారికే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నా పర్వతము చుట్టూ ఉన్నవారికి దీవెనకరంగా చేస్తాను. నా పర్వతము చుట్టూ అంటే అర్థం ఏంటి? చుట్టూ ఉండడం అంటే అర్థం ఏంటి? తల్లి చుట్టూ పిల్లలు తిరుగుతుంటారు.
తల్లి చుట్టూ పిల్లల తిరుగుతుంటుంది. ఎందుకు తిరుగుతుంటుంది చెప్పండి? ఫస్ట్ ఏడు వండినా దాని నోట్లోకి వెళ్తుంది. అమ్మ అట్టేసినా ఫస్ట్ దానికే, వంట వండినా దానికే, చికెన్ వండినా దానికే. అమ్మ ఏమి చేసినా ఫస్ట్ ఎవరికి పెడతారండి? గట్టిగా తెలుసా మీకు? మీరు పెడతారు ఎప్పుడైనా? వండింది ముందు మీ టేస్ట్ వస్తారు, పిల్లలకు పెడతారా? కదా. ఇది అమ్మలో ఉన్న గుణం, యేసయ్యలో అంతకంటే గొప్ప గుణం. అంచేత నా చుట్టూ నువ్వు ఉంటే నీకు దీవెనకరంగా మార్చేస్తాను, దీవెనకరంగా నేను చేస్తాను. ఎందుకంటే నేను ఏది చేయాలనుకుంటే మొదట నీకు అది, నేను ఏదైతే చెయ్యాలనుకుంటానో ఆ మొదటి భాగం నీదే, ఫస్ట్ నీవే చేయాల టేస్ట్. నేను కొంట ఉండాలనుకో, ఆ పక్కనున్న అమ్మాయే టేస్ట్ చూడాలి, ఆ పక్కనున్న బాబు టేస్ట్ చూడాలి. అమ్మ చెంగు పట్టుకోని తిరుగుతున్న వారే అద్భుతాలు చూడగలరు. దేవుడి చుట్టూ ఉన్నవారే అద్భుతాలు చూడగలరు. దేవుడి చుట్టూ ఉండడం అంటే దేవుడితో కలిసి జీవించడం, ఆయన చెంగు పట్టుకొని తిరగటం, ఆయన హృదయానుసారంగా జీవించడం, ఆయన మనస్సరికి నడవడం, ఆయనకి ఏది ఇష్టమో అలా మనము చేయడం, ఆయనకి ఎంత ఇష్టమో అలాగే మనం ఉండడం. ఆయనకి మనం ఏ బట్టలు వేసుకోవడం ఇష్టమో ఆ బట్టలు వేసుకోవాలి. ఆయన మనం ఏం తిండి ఆయనకి ఇష్టమో మనం అదే తిండి తినాలి. చూసారా? అది దేవుడి చుట్టూ ఉండడం అంటే. దేవుడి చుట్టూ ఉండడం అంటే అర్థం ఏంటంటే దేవుడికి ఏది ఇష్టమో అలా మనం ఉండడం, అది ఆయన చుట్టూ తిరగడం. ఆయనకు ఒకటి ఇష్టము, మనం ఒకలాగా ఉంటామంటే అది దీవెనకరంగా రాదు. నువ్వు ఉండొచ్చు, కానీ ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నప్పుడు నీకెందుకు ఇస్తాడు చెప్పు? ఇవ్వనేవాడు. దేవుడు మొట్టమొదటి చేసేది ఏంటంటే మొదట ఋతువుల ప్రకారం వర్షం కుమ్మరిస్తాడు. ఋతువుల ప్రకారము ఆశీర్వాద వర్షం ఇంటి మీద కుమ్మరించబడుతుంది, దేవుని వర్షం కుమ్మరించబడుతుంది, దీవెనకరమైన జీవితాలు కుమ్మరించబడతాయి. ఆ వర్షం కుమ్మరిస్తాడు. ఆ వర్షం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ తాకిడి. ఆ వర్షం ఏంటి? పరిశుద్ధాత్మ తాకిడి. అందులో నువ్వేం కావాలా? తడిసి 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 ముద్దవ్వాలా. ఆత్మలో తడిసి తడిసి ముద్దయినప్పుడు నీ జీవితం చాలా ధన్యకరంగా ఉంటుంది. చాలా మంది వస్తారు కానీ వాళ్ళ మీద సినుకులు కూడా పడవు. చర్చిలో చాలా మంది కూర్చుంటారు, ఎవరి మీద సినుకు పడేటట్టు కూడా ఉండవు. అమ్మ మీరు తల పైకెత్తాలని చెప్పాను, నీ కళ్ళు బాగా మూసుకుపోతున్నాయి, కిందకి దించకూడదు. కిందకి దించితే తల పైకి ఎత్తకుండా పాస్టర్ గారు భయం పెట్టేనా ఆ కళ్ళు పడకుండా ఉంటాయి, దానికి భయం వస్తుంది నిద్రకి. మీరు దించుకున్నారు అనుకో, నేను అనుకుంటున్నాను అంత భక్తి పర్లేదు, కానీ ఈ మధ్యన ఏమైపోద్ది అపవాది, అక్క ఇంకా బాగా పడుకో, ఫుల్లుగా ముసిగేసక్క, ఏమంటది? ఫుల్లుగా ముసిగేసే. అప్పుడు మీ ఇంట్లో బోల్డ్ కార్యాలు. ఏంటి కార్యాలు? అందరూ తిడతారు, ఇన్ని రోజులు చర్చికి ఏమైందా, ఇన్ని రోజులు కౌట్ మార్చుకొని ఏమైంది, ఆ చర్చికి వెళ్ళడం వేస్ట్ అని తిరిగి దేవుణ్ణి అవమానిస్తారు. అంచేతనే మీరు ఎప్పుడైనా ఎదరగా ఉన్న వాక్యం చెప్తున్న సేవకుని చూసుకోండి. ఆ సేవకు భయపడమని కాదు, అందులో నుండి వస్తున్నటువంటి వాక్యానికి నీకు భయం వేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తండి. రైట్ పిల్లరా అంటున్నాడు చూడండి. మొదట ఏంటట దీవెన? ఋతువుల ప్రకారము వర్షం కుమ్మరిస్తా. నీ పిల్లలకి ఎప్పుడు ఏ కార్యం జరగాల ఆ కార్యం జరిగిస్తా. నీ కుటుంబంలో ఏ కార్యం జరగాల ఆ కార్యం జరిగిస్తా. ఎప్పుడు ఏది జరగాలది. నువ్వెప్పుడు కొంతమందికి చూసారా, కొంతమందికి కాలం అప్పుడు ఆకలి వేస్తుంటది. నాలాటోళ్ళు తెలుసా మీకు? మీకు ఎవరికి ఉందా అనుభవము? ఉందా? రైట్. నాలాంటి వాళ్ళు ఉన్నారని అర్థం అండి. రాత్రి 2 గంటలు కూడా ఆకలి వేస్తుంటది. అసలు ఆకలి ఎప్పుడు ఎలా? 7 గంటల నుండి 9 లోపు రాత్రి
అసలు భోజనం చేస్తే వాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. మనం కాలంలో తింటూ ఉంటాం. ఎందుకంటే అన్ని చూసుకొని, ఊరి మీద పనులన్నీ చూసుకొని, సీరియాలు చూసుకొని, సినిమాలు చూసుకొని, మా మామ రాలేదు, మా నాన్న రాలేదు, మా తాత రాలేదు, పిల్లలు రాలేదు అనుకొని కదా. కానీ దేవుడు మనకి ఇచ్చిన కాలంలో ఏంటంటే, సహజంగా ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఉదయం లేచిన వెంటనే పల్లెటూరులో ఫస్ట్ పూర్వం రోజుల్లో ఎలాగైతే తినేవారో అలా తింటే మధ్యాహ్నం 1:12 లోపే 12-1 లోపే తినేయాలి. తర్వాత సాయంకాలం 6 నుంచి 7 లోపే. ఇది ఆరోగ్య సూత్రం. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ఇనుము మొక్కలాగా ఉంటావు. ఇప్పుడేమైపోయావు? ఇనుము మొక్క కాదు, మొద్దమట్టిలాగా ఉన్నావు. గట్టిగా ఉంటావు కానీ విరిగిపోతుంటావు. చూడడానికి ఎలాగుంటాం? చూడడానికి 10 మందిని కొట్టినట్టు ఉంటాం, కానీ ఒకళ్ళని కూడా కొట్టలేం. కానీ పూర్వం రోజులు ఎలా ఉండేవారు? బలశాలులు అయ్యి ఉండేవారు. కారణం ఏంటంటే వాళ్ళు ఏ కాలంలో ఏది చెయ్యాలో అదే చేసుకోండి. దేవుడు కూడా ఆ కాలం ఋతువుల ప్రకారం చేసేవాడు. ఎప్పుడైతే లోకం మీద పాపం విస్తరించిందో కాలాలు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. మనం మారుతున్న కొలిది మన కాలాలు కూడా మారిపోతున్నాయండి. మనం మారుతున్న కొలిది చూసారా? ఇదేం దేవుడు అంటున్నాడు, నా పర్వతము చుట్టుపక్కల స్థలములను దేవనకరంగా చేయగలను. ఈరోజు అక్క చెల్లి నీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని సన్నిధిలో కనిపెడుతున్న నీకు దేవనకరంగా చేస్తానంటున్నాడు. చేయుదును చేస్తాను అంటే నేను సిద్ధంగా ఉన్నాను. మరి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి తీసుకోవడానికి నువ్వు సిద్ధమా? ఎప్పుడు? దేవుడు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నా పర్వతముల చుట్టుపక్కల ఉన్న స్థలాలను దేవనకరంగా చేయుదును అంటే ఆల్రెడీ ఆయన ఏం చేశాడు? చేయడానికి నిర్ణయించుకున్నాడు. చేయడానికి ఏం చేయడానికి? నన్ను జీవించడానికి, నా కుటుంబాన్ని దేవనకరంగా ఉంచడానికి, నా పిల్లల్ని దేవనకరంగా ఉంచడానికి, నా సంఘాన్ని దేవనకరంగా ఉంచడానికి, నాతో సహవాసం చేస్తున్న వారిని దేవనకరంగా ఉంచడానికి. ఎలా దేవనకరం అంట? నిన్ను ఉంచుతాడు, నీతో ఉన్న చుట్టుపక్కల వారిని కూడా ఉంచుతాడు. ఎంత గొప్ప దేవుడు అంటున్నాడు. పర్వతముల చుట్టుపట్ల అన్నాడు. అక్కడ ఏమన్నాడు? నా పర్వతము చుట్టుపట్ల అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎవరి ఇంట్లో ఉంటానో ఆ చుట్టుపక్కల కూడా దీవించబడతాయి. యేసయ్య నీతో ఉంటే నువ్వు ఒక్కదానివే కాదు కానీ నీ చుట్టుపక్కల ఇల్లు కూడా దీవించబడతాయి. నీ చుట్టుపక్కల ఇల్లు కూడా ఆశీర్వాదకరం వస్తుంది, దేవునికరంగా ఉంటుంది. నువ్వు ఒక్కదాని వల్ల కాదక్క. నువ్వు అనుకుంటున్నావు ఈ దేవుని నీకు ఒక్కదానికే కాదు, నువ్వు దీవింపబడ్డమే కాదు, నీ బట్టి నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ దేవుని వెళ్ళేటట్టు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. నన్ను అలా ఉంచినందుకు దేవా నీకు వందనాలు. నన్ను అలా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు. ఎలా ఉంచాడు? నా దేవునికరం ఎవరికి? నా చుట్టుపక్కల ఉన్న వారికి. నువ్వు ఏ వీధిలో ఉన్నావో నీ వీధి చుట్టుపక్కల ఉన్న వారికి. నిజం ప్రియులారా. అని చెప్పినట ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవారు? మందసాన్ని తీసుకెళ్లి దేవుని మందిరాన్ని తీసుకెళ్లి మధ్యలో పెట్టి దాని చుట్టూ జనం ఉండేవారట. ఎందుకంటే మందస్సుని ఎక్కడ ఉంటుందో దాని చుట్టుపక్కల దేవనకరంగా ఉంటుంది. దేవుని సన్నిధి ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఆ ఇల్లు మిడిల్గా చేసుకుంటాడు దేవుడు. ఆ ఇల్లు మిడిల్గా చేసుకొని దానికి కొంత మేరలో చుట్టుపక్కల దేవనకరంగా ఉంటుంది, చుట్టుపక్కల ఆశీర్వాదకరంగా ఉంటుంది.
నిన్ను అలా చేస్తానంటున్నాడు దేవుడు. నిన్ను అలా చేస్తాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిలబడిన స్థలంలో నీ బంధువులు ఎంతమంది ఉన్నారో వారందరినీ నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలి. నిజం. ఎగ్జాంపుల్ మనకు తెలుసు ప్రియులారా. యోసేపుని తల్లిదండ్రులు మర్చిపోయాడు, అన్నదమ్ములు వదిలేశారు, ఒక బానిసగా అమ్మువేయబడ్డాడు. కానీ యోసేపును అందరూ వదిలేశారు, కానీ మాట ఇచ్చిన దేవుడు మాత్రం యోసేపుతో ఉన్నాడు. చూద్దాం ఒకసారి ఆది కాండము 37వ అధ్యాయము చూడండి, 2వ వచనం, మొదటి వచనం నుంచి. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా ఏం చేస్తున్నాడటమ్మా? ఎన్ని సంవత్సరాలు యోసేపుకి? గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. మనకు ముద్దు మీదకి 36 సంవత్సరాలు వచ్చిన దేవుడితో ఉండం. ముద్దు మీదకి 36 సంవత్సరాలు వచ్చి ఉంటాయి, కానీ ప్రార్థన అంటే తెలియదు మన పిల్లలకి, ఆరాధన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, దేవుని మందిరంలో చక్కగా కూర్చోవడం కూడా రాదు. యోసేపుకి ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు? తన సహోదరులతో దేవుడిచ్చిన మందను మేపే కెపాసిటీకి వచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మీ పిల్లలకి ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? మందిరంలో కూర్చుంటున్నారా? లేక నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి? దేవునితో చక్కగా కూర్చోగలుగుతున్నావా? నువ్వు కూర్చుంటే కదా నీ పిల్లల్ని కూర్చోబెట్టగలవు. యోసేపుని దేవుడు ఎందుకు బ్లెస్ చేశాడంటే, యోసేపు 12 సంవత్సరాల నుండే 12 సంవత్సరాల నుంచే తన మందను కాయడం మొదలుపెట్టాడు. మందిరంలో ఎలా ఉండాలా, ఎలా జీవించాలా, తండ్రి పని ఎలా చేయాలి, తండ్రికి ఎలా ఉండాలి, తండ్రి అప్పచెప్పిన పని ఏ విధంగా చేయాలి. తండ్రి మీకేనుందా? మనకేనుందా? 12 సంవత్సరాల వయసు ఎంత పెద్దది కాదు. కొంతమంది అంటారు ఏమిరా రావంటే, నాకేం వయసు అయిపోయింది ఏంటి, ఏమిరా ప్రార్థన చేయమంటే నేను నిన్నలేదు మొన్న వచ్చాను, నాకేంటి. 12 సంవత్సరాలు పాలు తాగి పాలు విడిచిపెట్టే ప్రాయం. 12 సంవత్సరాలు ఆడ గుండు చూసాను ఆయన అక్కడ. వాళ్ళిద్దరే మీకు నీ దగ్గరికి చేరారు. అరే ఒకరి ఇటు రండి, ముందుకు రండి, ఇక్కడ ముందుకు రండి. దేవునికి స్తోత్రం. రైట్. పన్నెండు సంవత్సరాల వయసులో మందను కాస్తున్నాడు. చూద్దాం. అతడు చిన్నవాడై అప్పుడు రెండవది ఏంటమ్మా? తండ్రి ప్రేమను ఎక్కువగా పొందుకున్నవాడు. ఎక్కువగా తండ్రి ప్రేమించే బిడ్డగా బ్రతికాడు. అంటే ఎంత ఇష్టంగా బ్రతికాడో చూడండి. మనం తండ్రికి ఇష్టంగా ఎప్పుడైనా ఉండగలుగుతున్నామా? ఏమండి మీకు అడిగితే చెప్తారా తండ్రికి నేను ఇష్టమా? నీవు ఇష్టమే తండ్రికి, కానీ బహు ఇష్టంగా బ్రతకాల. మనం అందరం అంటే దేవునికి ఇష్టమే. అలా కాదు, అందరికంటే ప్రత్యేకంగా దేవుడు మనల్ని ఇష్టపడాలి.
అందరూ అంటే దేవుడు లోకం ఎంతో దేవుడు ప్రేమించాడు. కానీ యోహాను విషయం అంటాడు, యేసు తాను ప్రేమించిన శిష్యుడు అంటాడు. లోకాన్ని అంతా ప్రేమించాడు కదా, మరి యోహాను ఎందుకు ప్రత్యేకమైన శిష్యుడు అన్నాడంటే అందరికంటే ఎక్కువ ప్రేమ ఎవరి మీదట? యోహాను. ఎందుకంత ప్రేమ యోహాను మీద? ఎందుకంత ప్రేమ తండ్రికి యేసయ్యకి తెలుసా? ఎందుకంత ప్రేమ అంటే, యేసయ్య అంటే యోహానుకి అంత ప్రేమ అంటే అని చెప్పిన పట్టబడిన రాత్రి అందరూ చెదిరిపోయారు, కానీ యోహాను మాత్రం ఉండిపోయాడు. సిలువేసిన దగ్గర అందరూ దూరం వెళ్ళిపోయారు, కానీ యోహాను మాత్రం సిలువ దగ్గరే నిలబడ్డాడు. చూసారా? ఇంత పేతురు కబుర్లో అన్నాడు, ప్రభువా నీ కొరకు ప్రాణం పోయిన అందరూ వెళ్ళిపోయినా సరే నేను మాత్రం అన్నాడు. ముందు ఆడే పారిపోయాడు. పారిపోవడం ముఖ్యం కాదు, అవన్నీ అబద్ధాలు ఆడాడు. అబ్బా ఆ డానియల్ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదమ్మా. ఆ డానియల్ పాస్టర్ గారు ఎవరో నాకు తెలియదు. ఆయన అలాగంటాడా? ఈయనే కదా మీ పాస్టర్ గారు చూడండి. అబ్బే ఈయన అక్కడ చూడలేదు. మనకు చిన్న సన్నివేశం జరిగింది, అది చెప్పకూడదు కానీ చెప్తాను. మొన్న వేరే చర్చిలోకి మన చర్చి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అవుతుంది కదా, ఎవరు ఏంటమ్మది ఇక్కడ అవుతుంది ఏంటది, మన టివెన్ పాల్ గారిది ఇక్కడ అవుతుంది. 7 hours ప్రతి ఆదివారం అవుతుందంట. రెంట్కి తీసుకో. మన చర్చి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మన చర్చికి ఒక ఆవిడ వస్తుంది అటు నుంచి ఇటు. ఆవిడ ఈవిడికి చూసి మీకు డానియల్ పాస్టర్ గారు చర్చి కదా అన్నారు. అబ్బే కాదండి, ఈరోజు మామూలుగా వెళ్ళాము, అక్కడ మిమ్మల్ని చూశాను అన్నది. అవునా చూసారా? చూసాను, అప్పుడప్పుడు వెళ్తుంటాం, మరి మీరు కూడా వస్తుంటారు కదా. ఎంత అబద్ధం అండి. మరి ఆ విషయం ఆవిడ వచ్చి నాకు చెప్పింది, పాస్టర్ గారు మీ చర్చలు వస్తున్నారని. అంటే మా చర్చలు రారమ్మాలుగా, మా చర్చలు అసలు ఎక్కడికి వెళ్ళరమ్మా, మా వాక్యమే. నీకు తెలియదా? ఏం తెస్కరియోతు యోధులు వీళ్ళందరూ ఎవరు? ఎవరమ్మా? వెళ్ళొద్దని అనట్లేదు, వినొద్దు అనట్లేదు. ఆదివారం ఆరాధన మనకు ఉంది కదా, మందో లేదా? మందో లేదా? మందో లేదా? మరి ఉన్నప్పుడు ఏం చేయాలా? మిగతా ప్రేయర్లకి వెళ్ళి ఎక్కడ స్పెషల్ కొడుకులు అంటే వద్దు అంటలేదు. ఎక్కడ మీటింగ్ జరగాలంటే నీకు ఆశ కాబట్టి, నీకు దగ్గర తిండి దొరకట్లేదు కాబట్టి ఏం చేయాలా? వెళ్ళాలి. రైట్. అది ఆ మాట విన్నప్పుడు నాకు అనిపించింది, ప్రభా నీకే కాదు ఇస్కరియోతు యోధులు మా ఇంట్లో కూడా మా సంఘంలో కూడా ఉన్నారయ్యా. ప్రతి దగ్గర ఉంటారు వీళ్ళు, ఉండకుండా ఉండరు. ఉంటారా? ఉండరా? ఉంటారా? నీళ్ళు ఎంతమందో మీకు ఇప్పుడు గుచ్చుకొని ఉంటుంది. రైట్ రైట్ ప్రియరా. కాబట్టి యోసేపుని దేవుడు ఎందుకు తండ్రి ఎక్కువ ప్రేమించాడంటే, తండ్రి అంటే యోసేపుకి చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా ఇష్టం. అలా తండ్రికి ఇష్టంగా నువ్వు బ్రతుకుతున్నావా? కాబట్టి యోసేపు అమ్మివేయబడ్డాడు. ఎవరికి? పోతీఫర్కి. ఎవరికమ్మా? ఆ కిందని రాయబడి అంటే చదవండి. ఆదికాండం 39వ అధ్యాయం. చూడండి, మొదటి వచనం నుంచి. యోసేపును ఐగుప్తులోకి తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతినైన పోతీఫరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ యొద్ద అతను కొనెను.
యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేస్తునని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద కటాక్షము కలిగింది గనుక అతని యొక్క పరిచయం చేయవాడైన మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయు అతని చేతికి అప్పగించాను. అతడు తన ఇంటి మీదను తన కలిగినంతటి మీదను మొదలుకొని అదొక్కసారి చదవండి. అతడు నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తు ఇంటిని ఆశ్రయించిన గట్టిగా చెప్పుకోవడం. ఎవరిని ఆశ్రయించాడండి? ఐగుప్తుని. మన బట్టి మన లోకస్తులను ఆశ్రయిస్తాడు దేవుడు. నిజం ప్రియులారా, అంత ప్రేమ కలిగిన వాడు. లోకస్తులను శపించేవాడు కాడు దేవుడు. నీ బట్టి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆశీర్దిస్తాడు. యోసేపుని నిమిత్తం, అక్కడ అండర్లైన్ చేసుకోండి, ఒక పెన్నుతో రాసుకోండి. ఎవరి నిమిత్తం ఆస్వాదించాడు? యోసేపు నిమిత్తం. ఈరోజు నువ్వు కూడా ఒక నిర్ణయం తీసుకో, నా బట్టి నా బంధువులందరినీ ఆస్వాదించాలి ప్రభా, నా బట్టి నా చుట్టుపక్కల కులములందరినీ ఆస్వాదించాలి ప్రభా, నా బట్టి నా వీధోళ్ళని ఆస్వాదించాలి. నేను బ్రతకాలి ప్రభా. నేను ఎలా బ్రతకాలి తెలుసా? ఏ ఊర్లో ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆస్వాదింపడాలి. నా బట్టి ఆ ఊరి కీడు రాకూడదు, నా బట్టి నేనున్న గ్రామానికి కీడు రాకూడదు, నా బట్టి నేనున్న వీధికి కీడు రాకూడదు. నేను ఎలా ఉండాలంటే, నేను ఏ వీధిలో ఉన్నా, అది చిన్న వీధైనా పెద్ద వీధైనా, అదొక ఏంటి స్లమ్ ఏరియా అయినా లేకపోతే ఉన్నతమైన ఏరియా అయినా, ఏ ఏరియాలో నేనున్నా నా బట్టి ఆ ఏరియా ఏమవ్వాలా? ఆశ్చర్యపడు. అలా దేవుడు నీకు చేస్తాడు, అలా దేవుడు నీకు చేస్తాడు. నీ బట్టి నీ ఉన్న ఏరియాని దేవుడు ఆశీర్దిస్తాడు, నీ బట్టి నీ బంధువులను ఆశీర్దిస్తాడు, నీ బట్టి నీ కులాన్ని ఆశీర్దిస్తాడు, నీ బట్టి నీకున్న ప్రతి ఒక్కరిని ఆశీర్దిస్తాడు. నిన్ను మధ్యలో తీసుకెళ్తాడు, నీ చుట్టూ ఉన్న వారిని ఆశీర్దిస్తాడు. ఆమేన్. ఎందుకు ఆశీర్దిస్తాడంటే, ఇప్పుడు చూడండి, చుట్టూ మేకలు ఉన్నాయి. అవేంటవి? మేకలు, పిల్లులు. మేకలు ఏం చేస్తాయి? గుచ్చేస్తాయి కదా. పిల్లులు ఏం చేస్తాయి? గుచ్చుకుపోతాయి కదా. చాలా పెయిన్ కదా. కానీ చుట్టూ మేకలుంటే మధ్యలో అయస్కాంతం పెట్టామనుకోండి, ఈ మేకలు ఎన్నో చేంజ్ చేస్తే అయస్కాంతానికి అంటుకుపోయినట్లు మనము పరిశుద్ధాత్మతో నింపబడితే, మనము దేవుని శక్తితో నింపబడితే, దేవుని అభిషేకంతో మనం నింపబడితే, ఆ గుచ్చుకోవడానికి వచ్చిన పిల్లులు మనల్ని ఆకర్షించేస్తాయి. గుచ్చుకోవడానికి వస్తాయి. ఆ పిల్లుల బాధ ఏంటో తెలుసా? మనం గుచ్చడమే. ఆ పిల్లుల పని ఏంటో తెలుసా? మనకు నొప్పి కలుగ చేయడమే. ఆ పిల్లుల పని ఏంటో తెలుసా? మనల్ని బాధపట్టడమే. ఆ పిల్లుల పని ఏంటో తెలుసా? ఏంటి, మనల్ని ఎప్పుడు కన్నీరు కాల్పించడం. పిల్లుకు మంచి పని లేదు ప్రియులరా. ఆ పిల్లుకు మంచి జీవితం లేదు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు కన్నీరు పెట్టడం, పక్కోడు పొడవడమే. ఎప్పుడు ఎవరిని గుచ్చుదామని చూస్తుంటారు వాళ్ళకి పిల్లి. కానీ అలాంటి పిల్లులు కూడా మనం ఆకర్షించబడాలంటే మనలో దేవుని శక్తి ఉండాలి. అది మనం గుచ్చడానికి వస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు శక్తితో నింపడతావో, నిన్ను చుట్టుపక్కల గుచ్చిన వారు కూడా నీకు ఆకర్షితులై నీతో కలుసుకుంటారు. అటువంటి గొప్ప శక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగా. అటువంటి గొప్ప దీవెన దేవుడు నీకు అనుగ్రహించునుగా. అటువంటి గొప్ప దీవెనతో నువ్వు నింపబడాలంటే నీలో దేవుని శక్తి ఉండాలి. నువ్వు అనుకోవచ్చు, మా వాళ్ళు నాకు ముళ్ళులాగా ఉన్నారు పాస్టర్, మా కుటుంబస్తులే నాకు మేకలై కూర్చున్నారు, నా భార్య నాకు మేకై కూర్చుంది, నా భర్త నాకు మేకై కూర్చున్నాడు, నా పిల్లలు నాకు మేక ఎప్పుడు పొడుచుకుంటుండమే. ఇంట్లోకి వెళ్తే చాలు ఏడిపోయి, నాకు ఇంట్లోకి వెళ్తే చాలు నాకు సంతోషం అనేది లేదని బాధపడుతున్నావు. తల్లి, నీ పిల్లలు నీకు మేకలు అయిపోయారా? నీ భర్త నీకు మేక అయిపోయాడా? నీ భార్య నీకు మేక అయ్యిందా? నీ కడుపున పుట్టిన పిల్లలు నీకు
మేకుల్లో తినేస్తున్నారు, రేపుకుంటూ బాధపడిపోతున్నావా? స్నేహితులను వెళ్తే వాళ్ళే మేకులు అయిపోతున్నారు. నా వాళ్ళు కదా బంధువులను వెళ్తే వాళ్ళే మనకేమైపోతున్నారు? మేకులు అయిపోతున్నారు, గుచ్చుకుపోతున్నారు. ఎలా భరించాలని బాధపడుతున్నావా? ఏంటి అందరూ నాకు మేకులు అయిపోతున్నారు, నా చుట్టూ మేకులే, మధ్యలో నేను ఉన్నాను ప్రభా, ఈ మేకులు నేను ఎలా తట్టుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? నా యేసయ్య చెప్తున్నాడు, నీ చుట్టుపక్కల వారిని నేను ఆశీర్వాదకరంగా మార్చేస్తాను, దేవనకరంగా మారుస్తాను. అంటే ముందు నువ్వు దేవనకరంగా మారుతా. ఎప్పుడు దేవనకరంగా ఉంటాము, ఈ మేకులన్నీ ఏమైపోతాయి మనకి? గట్టిగా చెప్పాలా అమ్మ? గట్టిగా చెప్పాలా? గట్టిగా మేకులన్నీ ఏమవుతాయి? ఆకర్షించబడతాయి. నేను గుచ్చేస్తాయి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలంటే నీకు భయం, రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం, మనుషులతో తిరగాలంటే భయం, మనుషులతో మాట్లాడాలంటే మనం మంచిగా మాట్లాడిన ముళ్ళలోకి మార్చేస్తున్నారు. అది అక్క, అది కాదక్క అంటే చూసావా, నాకు ఆడ అక్క అన్నాడు. ఈ ఫోన్లు చేస్తారు కదండి, టెలికాలర్, హలో అన్నారు, అప్పిస్తారు అక్కలు. చెప్పండి అమ్మా అన్నాను. అది కాదు సార్ అన్నారు. చెప్పండి అమ్మా. మాటిమాటికి అమ్మ అంటారేంటి? నేను ఏంటంటున్నాను, మీరేమన్నా అంటుంది ఆవిడ. నువ్వు ఎలాంటిదన్నా నాకు తెలియదు కదమ్మంటే, ఐఎమ్ 20 years అంటే అమ్మ అనకూడదా అన్నాను. ఏమండి అనాలి, లేకపోతే ఏదైనా వెళ్ళాలి. నా వయసు చూసావా నీ అన్నాను. నీ వయసు నాకు అవసరం లేదండి, కానీ మీరేమనాలా? ఏమండి అనాలి, లేకపోతే ఏంటి మేడం అనాలా? అమ్మ అనకూడదు. చూసారా, మేకులు ఇలాంటి వాళ్ళు మనకు మేకులు. ఒకవేళ మనం ఎవరికి మేకులుగా ఉన్నా మేము నిజమే. మన ఇంట్లో మనం తెలియకుండా మనం మేకులం అయిపోతుంటాం. మన ఇంట్లో మనం తెలియకుండానే మనం మేకులం అయిపోతాం. మన బట్టి ఎంతమంది మన ఇంట్లో బాధపడుతున్నారో. అక్క, నువ్వు అనుకుంటున్నావు అందరూ నాకు మేకులు అంటున్నావు, కానీ నీ బట్టి ఎంతమంది బాధపడుతున్నారు ఒకసారి ఆలోచించవా? నాకందరూ మేకులను నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ బట్టి ఎంతమంది బాధపడుతున్నారు? మేకులు లాంటి మాట్లాడుకొని నువ్వు ఇంట్లో కూర్చుంటావే, మేకులు లాంటి మాటలు తెలుసా? మామూలుగా ఉండవు. ఆ మేకైనా 4 సార్లు కొడుతూ దిగుతుందేమో, కానీ నువ్వు ఒక్క మాటకే మొత్తం అయిపోద్ది. కొందరు మాట్లాడి తెలగంటేమో గట్టిగా చెప్పాలా? ఎప్పుడు వినలేదేమో గంగమ్మ. ఒకవేళ నిజం, ఒకసారి దేవుడి దగ్గర ఈరోజు ఒప్పుకుందాం, ప్రభా నేను మేకులాగా ఉన్నానేమో, నన్ను మేకులా కాదయ్యా ఆకర్షించి అయస్కాంతులను మార్చి నేను అందరిని ఏం చేయాలా? దేని చేత? దేవుని శక్తి చేత. నేను ఎలా మారాలా? దేవుని శక్తుల చేత. ముందుగా వచ్చిన వారు కూడా ఆకర్షించబడాలి. అప్పటి వరకు తిట్టుకొని వస్తారు, కానీ అక్కడ రాగానా ప్రేమ కలగాలి ప్రభువా. అప్పటి వరకు అక్కడికి వేసేద్దామని వస్తారు, కానీ రాగానా అయ్యా ఈ బట్టి మా బ్రతుకులు మారాయని చెప్పాలి ప్రభువా. వాళ్ళు వేసేస్తున్నారు కదా, వేసేద్దామని వచ్చారు కదా, వాళ్ళకి ఒక చూస్తానని నేను అనకూడదు ప్రభా. వాళ్ళు వేసేద్దామని వచ్చిన వాళ్ళు ఏమవ్వాలా? జీవితాలు మారిపోవాలి ప్రభా. చుట్టుపక్కల యోసేపు నిమిత్తము అక్కడ చదవండి అన్నమాట. యెహోవా అక్కడ మాట ఖచ్చితంగా చదవండి. అది అంటారు, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని హల్లెలూయా. ఐగుప్తుని ఒక్కనే కాదు, ఐగుప్తు ఇంటిని కూడా మార్చేశాడు. చూడండి, ఎవరి నిమిత్తం? గట్టిగా చెప్పాలా? ఆమేన్. ఈరోజు ఒక్కసారి మనం ఆలోచిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. యెహోవా యేసయ్య నిమిత్తం నన్ను నా ఇంటిని ఆస్వాదించా ప్రభా. ఎవరి నిమిత్తం ఆస్వాదించాడు?
తండ్రి అయిన దేవుడు ఎవరి నిమిత్తం ఆస్వాదించాడు? యేసయ్య నిమిత్తం నన్ను ఏం చేశాడు? లేకపోతే నేను ముందులో అంటాడు. మాటలు కూడా సరిగ్గా కత్తి చాకు తెగిపోయిన మాటలు, ఒక్క మాటకే చచ్చిపోతారు మనుషులు. అలాంటి మాట్లాడేవాడు. అలాంటిది ఏం చేశాడు ఆయన? ఆశీర్వదించాడు. ఆకర్షించే దేవుడు. కాబట్టి రోజు నువ్వు చెప్పుకోవాలా, యేసయ్య నిమిత్తం నేనేమయ్యాను? ఆశీర్వదింపబడ్డాను. యేసయ్య నిమిత్తం నా కుటుంబం ఏమైంది? ఆశీర్వదింపబడింది. యేసయ్య నిమిత్తము నా కుటుంబం మీ గొప్ప జీవితాన్ని చూడగలుగుతుంది. యేసయ్య నిమిత్తం నా పిల్లలకి ఉన్నతమైన స్థాయి వచ్చింది. తండ్రి ఇచ్చాడు. తండ్రి ఎవరి నిమిత్తం ఇచ్చాడో తెలుసా? ఈరోజు యేసయ్య నిమిత్తం ఇచ్చాడు. ఈ గొప్ప జీవితం ఎవరిచ్చారో తెలుసా? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు నిమిత్తం. మన ఎందు నిమిత్తం ఇచ్చాడట? ఒకసారి ఆలోచించాలి. ఎవరి నిమిత్తం దీవించాడు? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎవరి నిమిత్తం ఇక్కడ చర్చకి తీసుకొచ్చాడు నిన్ను? ఎవరి నిమిత్తం నీ పాపాన్ని క్షమించాడు? ఎవరి నిమిత్తం నీకు రక్షణ ఇచ్చాడు? ఎవరి నిమిత్తం నీ అప్పులన్నీ తీర్చాడు? ఎవరి నిమిత్తం నీ రోగాన్ని బాగు చేశాడు? ఎవరి నిమిత్తం నీకు మంచి పిల్లల్ని ఇచ్చాడు? ఎవరి నిమిత్తం నీకు మంచి గృహం ఇచ్చాడు? ఎవరి నిమిత్తం నీ పిల్లల్ని ఉన్నతమైన చదువును చదివించాడు? ఎవరి నిమిత్తం నీ పిల్లలకు మంచి వివాహ బంధాలు చూపాడు? ఎవరి నిమిత్తం? గట్టిగా చెప్పాలా? యేసయ్య నిమిత్తం. యోసేపు నిమిత్తము ఏం చేశాడు? పోతీఫర్ ఐగుప్తింటిని ఆశీర్వదించిన దేవుడు. ఐగుప్తింటిని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు యేసయ్య నిమిత్తం నన్ను ఆశీర్వదించాడు. ఆమేన్, ఆమేన్. ఎవరి నిమిత్తం అంట? మీకు ఇప్పుడు ఒక మాట అడుగుతాను, మీరు అందరు జాగ్రత్తగా వినాలి. అయ్యా జాగ్రత్తగా వినాలి. తాగేద్దరు తర్వాత, పర్లేదు, ఏం భయపడుతుంది. చెప్పండి, గట్టి వినాలి. ఎవరి నిమిత్తం దేవుడు మనల్ని ఆస్వాదించాడు? ఇక్కడ అడుగుతాను. ఇప్పుడు నాకు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు దేవుడు. ఎవరి నిమిత్తం ఇచ్చాడు? యేసయ్య నిమిత్తం. మరి ఈ డబ్బులు ఏం చేయాలైతే? ఎవరి నిమిత్తం ఇచ్చాడు? గట్టిగా చెప్పాలి. మీరు అన్ని చెప్పేస్తున్నారు వెనక, నందోనంటే ఆహా ఓహో అంటున్నారు, కానీ అక్కడ ఒక అర్థం చేసుకోవాలి. ఎవరి నిమిత్తం ఇచ్చాడు అంటే నీకు ఇచ్చిన డబ్బు ఎవరి నిమిత్తము? మరి దేవుని పనికి ఇస్తున్నావా? ఖర్చు పెడుతున్నావా? నీకు యేసయ్య నిమిత్తం బాగు చేశాడమ్మా, అయితే నువ్వు ఎవరి కొరకు పనికి రావాలా? ఎప్పుడైనా సువార్త ప్రకటించావా? యేసయ్య నిమిత్తం నీకు రోగాన్ని తగ్గించాడు. తండ్రి అయిన దేవుడు యేసయ్య నిమిత్తము అన్యుల్లో ఉన్నటువంటి నీ జీవితాన్ని ధన్యుడిగా మార్చాడు. ఈ ధన్యకరమైన జీవితం ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఎవరి నిమిత్తం ఇచ్చాడు? ఎవరి నిమిత్తం ఇచ్చాడు? ఈరోజు చెప్పండి. నాకు ఇచ్చిన ఆరోగ్యము యేసయ్య నిమిత్తం, నాకు ఇచ్చిన ఆనందము యేసయ్య నిమిత్తం, నాకు ఇచ్చిన సంపద యేసయ్య నిమిత్తం. నాకేమి ఇచ్చాడో అదంతా ఎవరి నిమిత్తము? మరి యేసయ్య నిమిత్తం ఇస్తున్నా, నువ్వేం చేస్తున్నావు? నీ సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటున్నావే. ఏంటి, ఇంత అన్నం వండావు, నువ్వు శుభ్రంగా తినేసావు, ఇది నా కొడుకు అని ఉంచావు, నీ కొడుకుని నిమిత్తం ఉంచావు. అప్పుడు నీ కొడుకు వస్తే ఏం చేయాలి? అది పెట్టాలి కదా. ఒరే ఆడి నిమిత్తం అని చెప్పి నువ్వు తినేట్టు ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి? ఇప్పుడు వరకు బాగానే చెప్పారు, మరి ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడు వరకు ఎన్ని నిమిత్తం నా నిమిత్తం ఏసు నిమిత్తం అన్నారు. మరి ఇప్పుడేమా ఎందుకు రాలేదు నోరు? మనకు అన్ని ఇచ్చాడంటే ఎవరి నిమిత్తం? తండ్రి అయిన దేవుడు భూమిని మనకి ఇచ్చాడంటే యేసయ్య నిమిత్తం. ఈ మనుషులందరినీ మనకు స్నేహం ఇచ్చాడంటే ఎందు నిమిత్తమో తెలుసా? దేవుని నిమిత్తం. ఈ మందరిని ఎవరి కొరకు పనిచేయాలా? అందరూ దేవుని కొరకు అని చెప్తున్నాయి. ఎంతమంది ముళ్ళు గుచ్చాలని వచ్చినా, ఎన్ని పిల్లులు వచ్చినా, ఎన్ని మేకలైనా మన మధ్యలో అయస్కాంతంగా ఉంటే మేకలన్నీ ఆకర్షించబడుతున్నాయి. యోసేపు నిమిత్తం పోతీఫర్ ఇంటిని ఐగుప్తింటిని దేవుడు దీవించినట్లు నువ్వే వీధిలో ఉంటావో,
నీ బట్టి నీ వీధిని దీవిస్తాడు, నీ ఓడను దీవిస్తాడు, నీ బంధువులను దీవిస్తాడు, నీ చుట్టాలను దీవిస్తాడు. వాళ్ళ మధ్య నిన్ను ఒక అయస్కాంతంగా ఉంచబోతున్నాడు. నీ చుట్టుపక్కల ప్రాంతాన్ని దీవెనకరంగా మారుస్తాడు. దీవెనకరంగా మారుస్తాను. అయితే మార్చేస్తాను. ఏమంటున్నాడు ఒకసారి చదువుదాం. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. వారిని నా పర్వతము చుట్టుపక్కల స్థలములను దీవెనకరంగా చేయుదును. ఏమా? ఋతువుల ప్రకారము వర్షము కుమ్మరించదను. ఒకటి ఆశీర్వాదం రాసుకోండి, తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఒకటి, ఋతువుల ప్రకారము వర్షం కుమ్మరించదను. 2, దీవెనకర వర్షం కుమ్మరించదను. 3, ఫలవృక్షములు ఫలమిచ్చును. 4, భూమి పండును. 5, నిర్భయముగా నివసింతురు. 6, నేను ఎవరి చేతులు కాడి కట్లలో ఉన్న కట్లన్నీ తెంపి దాసులుగా ఉన్నటువంటి వారి చేతుల నుండి దేవుడు నేను విడిపిస్తాను. ఆమేన్. అప్పుడు నేను దేవుడునని నువ్వు తెలుసుకుంటావు. 7 ఆశీర్వాదాల దీవెన, 7 దీవెనకరమైన జీవితాలు. ఈ దీవెన కావాలా? ఎంతమందికి కావాలి? నేను అనేక మందికి ఎలా ఉండాలా? నీ నిమిత్తం దీవెనకరంగా ఉండాలి. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం నేనేమై ఉండాలా? దీవెనకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. తండ్రి యేసయ్య నిమిత్తం నేను దీవించబోతున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? యేసయ్య నిమిత్తము నువ్వు దీవెనకరంగా ఉండాలి. ఎవరి నిమిత్తం? యేసయ్య నిమిత్తం నువ్వు దీవెనకరంగా ఉండాలి. దీవెనకరంగా ఉంచుతున్నాడు దేవుడు. తప్పకుండా నీ బట్టి నీ ఊరందరూ బాగుపడాలి. ఆమేన్. ఈ దీవెన కావాలా? ఎవరిస్తారు దీవెన? తండ్రి అయిన దేవుడు మాత్రమే. పైనుండి వచ్చిందే దీవెన, కింద నుండి వచ్చిన దీవెన మూట. పైనుండి వచ్చిన దీవెన మూట, కింద నుండి వచ్చిన దీవెన మూట 3 రోజులు ఖర్చు అయిపోదు. కానీ పైనుండి వచ్చిన దీవెన జీవపు ఊట, వర్షం, దేవుని వర్షం. వర్షాన్ని కుమ్మరిస్తానంటున్నాడు. దేవుని వర్షం కుమ్మరిస్తాను. అక్క, ఆ చివరి నిన్నలు 3 పక్కన కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. చెప్పండి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. దేవుని వర్షాన్ని మీ మీద కుమ్మరిస్తాను. దేవుని వర్షాన్ని కుమ్మరిస్తాను. ఆ దేవుని వర్షం కుమ్మరించబడాలంటే 7 పనులు చేయాలని మనం. ఎంతమందికి కావాలి దేవుని? ఇప్పుడు 7 పనులు చేయాలా? మరి ఇష్టమా? చేస్తారా? నిజం చెప్పండి. చేస్తానంటే చెప్తాను, లేకపోతే నాకెందుకు టైం వేస్ట్. మీరు చెప్పుకెళ్ళిపోవాలి కానీ 4 అడిగితే ఎలా పాస్టర్ అని డేట్ అనుకున్నా చెప్పుకెళ్ళిపోవడమే. చెయ్యాలో లేదనేది మా నిర్ణయం. అవును, మీ నిర్ణయం కరెక్టే. జీవము మేలు నీ చేతిలో పెట్టానమ్మా. జీవము మరణము నీ చేతిలో పెట్టాను, కీడు మేలు నీ చేతిలో పెట్టాను, నీ ఇష్టం అన్నాడు దేవుడు. దేవుడు అలాగన్నప్పుడు మీరెవరండి పాస్టర్ గారు? రైట్. కాబట్టి 7 విషయాలు చెప్దాం. 7 విషయాలు రైట్, త్వరగా రాసుకోండి. మొదటి విషయం, దేవుని కావాలంటే ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి పేరు ఆక్ష. ఎవరు? అమ్మాయి పేరు ఏం పేరు? ఆక్ష. ఏం చేసింది తెలుసా? తన సమస్య వచ్చింది, పెళ్ళయింది, భర్తతో ఉంది, కానీ కొన్ని సమస్యలు వచ్చాయి. ఏంటి ఆ సమస్యలు అంటే, ఈవిడ తండ్రి మీద ఆధారపడేది, భర్త మాత్రం ఆయన కూడా తండ్రి మీద. కానీ అక్కడ ఒక సమస్య వచ్చింది ఇంటి దగ్గర. ఆ ఇంటి దగ్గర సమస్య వస్తే పెళ్ళైపోయిన భార్య ఎవరిని అడగాలండి? అమ్మా గట్టిగా చెప్పాలి. కొంతమంది పెళ్ళైపోయినా పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. చిన్నది ఏదైనా సమస్య వస్తే ముందు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు? ఆడవాళ్ళకి ఎక్కువ అలవాటు కదా. తప్పులేదు, తండ్రి మీదకి వెళ్ళడం అడగడం పర్లేదు. కానీ తండ్రి ఎంత బాధపడుతుంటాడో చూడండి. మీలో ఒక తండ్రి అయితే పర్లోక తండ్రి బాధపడ్డు, నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నాకు ఆనందం. ఆమేన్. ఈలో ఒక తండ్రి అయితే 3 సార్లు వచ్చావనుకో, మళ్ళీనా మొన్న నెల వచ్చావు, మళ్ళీ ఎంత వచ్చేస్తుంటావు, ఎక్కడి నుండి తేవాలంటాడు. ఈలో ఒక తండ్రి అయితే. నాలుగోడైతే మరి 1 నెల రానివ్వడం, 1 నెల సాయిస్, 2వ నెల ఇప్పుడు వచ్చేస్తుంటది. పెళ్లి చేసి పడిచానా మళ్ళీ ప్రతిసారి పడిపోతుంటావు అంత. 4 అయితే. కానీ మంచి తండ్రి అయితే రానిలే, దానికి ఎవరున్నారా అంటాడు తండ్రి.
ఏంటి సహజంగా తండ్రులు ఎలా ఉంటారంటే దానికి ఎవరున్నారు మనం తప్ప అని అంటాడు తండ్రి. నాలెడ్డోడు ఉంటాడు, కొంతమంది ఉంటారు. ఏంటి 99లో నాలెడ్డోడు ఒకడు ఉంటాడు, 100లో ఉంటాడు. ఏంటంటే అది ఎందుకు చెప్పండి 10,000 పనికి వాళ్ళది అండి. అలాగ ఉండకండి. పరలోక తండ్రి అది కాదు. ఏమంటాడు తెలుసా? ఎన్నిసార్లు వచ్చినా ఆయనకి ఆనందం. ఏమేన్ అలాగని వదిలి వెళ్ళిపోకండి అమ్మ మీ ఇంటిని. మా పాస్టర్ గారు ఈసారి చెప్పారు తప్పకుండా మా అమ్మాళ్ళ ఇంటికి, మా అమ్మాళ్ళ ఇంటికి రోజు వెళ్ళిపోయావు అనుకో మీ ఇల్లు ఇక్కడ గొల్ల అయిపోదు. ఏమంటాడు? అక్కడే ఉండేది మరి ఇంకెందుకు ఇటు రావడం అని అంటారా? అలాగే నేర్పకండి. ఈ అవసరం వస్తే తండ్రిని, పరలోక తండ్రిని అడుగు. ఈ ఆక్షకు అవసరం వచ్చింది, చాలా అవసరం వచ్చింది. ఏంటి అవసరం అంటే చాలా అవసరం. చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 13-14 వచనం చూద్దాం. ఆమె తన పెనిమిటి ఎంత ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించాడు. ఒక్క నిమిషం అమ్మా, అక్కడ ఆపమ్మా. తన తండ్రి ఎంత ప్రవేశించినప్పుడు చదవమ్మా అక్కడ ఒకసారి. ఎవరిని అడగడానికి? ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఇలాంటి కూతుళ్ళు ఉండాలండి. ఏమండి మా అమ్మలకి అడగండి, మా అమ్మలకి అడగండి అంటే చూడండి ఎలాంటి ఎంత మంచి కూతురు. ఎవరిని అడగమంటుంది? వాళ్ళ ఆయన అంటున్నాడు ఎందుకే ఆలోచి మనకెందుకంటే మీరు అడగండి. వాళ్ళు అలాగే వదిలేస్తారు. అదంతా మా తమ్ముడికి అయిపోద్ది, ఎంత మా అన్నయ్యకి అయిపోద్ది, లేకపోతే మా చెల్లికి ఇచ్చేస్తారు. నా బతుకేట్ అయిపోలా, అడగండి అడగండి అంటుంది. చూడండి కదా, మీరు ఎప్పుడు అన్నారు మీ ఆయనకి అంటున్నారు అలాగని పుట్టింటికి వెళ్ళి అడగమంటలేదా? మీరు మంచి వాళ్ళు అయితే. అక్షర్ చూడండి అంటుంది నా తండ్రిని పొలమడుగుటకు ప్రేరేపించి రైట్. దేవునికి స్తోత్రం. ఏంటి తండ్రిని అడగడానికి మనసులో అనుకుంది, నేను అడిగితే ఎవరిని అడగాల? మా నాన్నని అడుగుతాను. దేవుని కావాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుని కావాలంటే నీ భర్త నీ భర్త నీ భర్త నీ భర్త నీ భర్త ఎవరు ఇవ్వలేరు. భర్తలు దేవుని ఇవ్వలేరు, దేవునిచ్చేవాడు తండ్రి ఒక్కడే. ఆమేన్ ఆమేన్. అంటే చాలా మంది భర్తలను అడుగుతారు, ఏమయ్యా తీసుకురావు, ఏమయ్యా అది తీసుకురావు, ఏమయ్యా అది చెయ్యవు. మరి నిన్ను అడగకపోతే ఎవరిని అడుగుతానండి? మా అమ్మాళ్ళు నిన్నే కదా అప్పచెప్పారు అని అంటారు. క్రైస్తవ పిల్లలారా ఇది జాగ్రత్తగా నేర్చుకోండి. మీకే కష్టం వచ్చినా మీ భర్తను ముఖ్యం కంటే మీకు ముఖ్యమైన తండ్రిని అడగండి, తండ్రిని అడగండి. నిజం, రాహేల్ని ప్రేమించాడని యాకోబుని పిలిచి పట్టుకొని అడుగుతుంది ఎవరు? రాహేల్. ఏమయ్యా నాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వవని. అప్పుడు యాకోబు ఏమన్నాడు? నేనేమేం దేవుడినే నీకు పిల్లలు ఇవ్వడానికి? పిల్లలు ఇచ్చేవాడు ఎవరు? డబ్బులంటే ఇవ్వగలను కానీ పిల్లలు మాత్రం యేసయ్య ఇవ్వాలి. ఆమేన్ ఆమేన్. మంచం అంటే మన అమ్మాలు కొంటారు కానీ నిద్ర మాత్రం యేసయ్య ఇవ్వాలి. అంతేనా? ఎవరిదా మీ ఫోను? ఆపేద్దాంలో అండి, భయపడు. దేవునికి స్తోత్రం. ఈ ఆక్ష ఏమని అనుకుంది మనసులో? నా తండ్రిని నేను అడగాలి. ఏమనుకుంది? గట్టిగా చెప్పాలి. ఈ రోజు నీకు దేవుని కావాలంటే దేవునిచ్చేవాడు దేవుడే. ఆ దేవుడినే నువ్వు అడుగు, నిర్ణయించుకో. నాకేది కావాలన్నా నా తండ్రిని అడుగుతా. ఆమేన్. మరి ఉప్పు కావాలన్నా, కారం కావాలన్నా, పప్పు కావాలన్నా మా ఆయనకి అడగల కదండి అంటారేమో. కాదు, ఫస్ట్ తండ్రిని అడగండి, మోకరించి ప్రార్థన చేయండి. అప్పుడు ఈహమైన భర్తకి అడగండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ లేని వాడికి కూడా అది చేతులు డబ్బులు పెడతాడు. నువ్వు అడగడం బట్టి ప్రియులారా. మీ ఆయన దగ్గర ఉండవు, ఒకవేళ ఉన్నా ఇచ్చే గుణం ఉండదు. కానీ ఎప్పుడైతే నువ్వు తండ్రిని అడుగుతావో ఆ తండ్రి ఏం చేస్తాడంటే ఈ కఠినాత్ముడి హృదయాన్ని కూడా మార్చి నీ కార్యాన్ని జరిగిస్తాడు. కానీ మనం అడిగే పనులేనేంటో తెలుసా? ముందే మనుషుల్ని అడుగుతాం. మనుషుల్ని అడగడం బట్టి ఇవ్వవలసిన కూడా ఇవ్వడు. ఇంకేం చేస్తాడు తెలుసా? ఇంకొక విధంగా ఆలోచిస్తాడు. కాబట్టి ఎప్పుడు మనుషుల్ని అడగండి.
ఈ ఆక్ష జీవితం నేర్చుకోండి. ఈ ఆక్ష అనే కుమార్తె కాలేబు యొక్క కుమార్తె. ఈయన తండ్రి పేరు ఏం పేరు? కాలేబు. ఈ కుమార్తె పేరు ఏం పేరు? ఆక్ష. ఎంత మంచిగా పెరిగిందో చూడండి. ఆ తండ్రి ముందే పంపించినప్పుడు చెప్పాడట, తండ్రి ముందే పెళ్లి చేసినప్పుడు చెప్పాడట, తండ్రి ముందే అత్తవారింటికి పంపించేటప్పుడు చెప్పాడట. ఏమని చెప్పాడు తెలుసా? అమ్మ, నీకేది అవసరం వచ్చినా ఈ తండ్రి ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే పిల్లలకు అటువంటి భరోసా ఇవ్వాలి. అలాగని అక్కడ కొట్టేసి వచ్చామని చెప్పకూడదు, అక్కడ దెబ్బలాడుకొని వచ్చామని చెప్పకూడదు. అలాంటి సలహాలు ఇవ్వకండి. కానీ ఒక భరోసా ఏంటో తెలుసా? అమ్మ, మేమున్నామమ్మా, మేమున్నామమ్మా. తండ్రి భరోసా చూడండి. అమ్మ, నీకేదైనా నువ్వు మంచిగా బతుకు, నీకేది అవసరమైతే నాకు అడుగు. నీ జీవితం మీద మచ్చరాకూడదు. నీకేది కావాలన్నా నన్ను అడుగని కాలేబు పంపించాడట. ఆ మాట జ్ఞాపకం ఉంచుకుంది ఎవరు? ఆక్ష. మరి ఆ తండ్రి ఆ కూతురికి ఆ మాట ఇస్తే ఈ తండ్రి ఈ కూతురికి ఎన్ని మాట ఇచ్చాడో. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాలేబు, కానీ మాట ఇచ్చి తప్పనివాడు నా తండ్రి. మన తండ్రి ఎలాంటి వాడు? గట్టిగా చెప్పాలి. నీకు మాట ఇచ్చాడా? ఏమని మాట ఇచ్చాడు? అమ్మ, ఏమొచ్చినా నన్ను అడగమన్నాడు. అడుగుతున్నావా? అడుగుతున్నావా? అడిగితే నీ జీవితం ఎలా ఉండదు. తండ్రిని అడిగితే నువ్వు ఎలా ఉండవు. తండ్రిని అడిగితే నీలో పేదరికం ఉండదు. తండ్రిని అడిగితే నీలో దుఃఖం ఉండదు. తండ్రిని అడిగితే నీలో వేదన ఉండదు. తండ్రిని అడిగితే నీలో కన్నీరు ఉండదు. తండ్రిని అడిగితే నీలో నిరాశ ఉండదు. ఎందుకంటే తండ్రిని అడిగేవాడికి నిరాశ ఉండదు. తండ్రిని అడిగేవాడికి నిరాశ ఉండదండి. తండ్రిని అడిగేవాడికి నిరాశ ఉండదు. మనుషుల్ని అడిగితే నీకు నిరాశ, మనుషుల్ని అడిగితే నీకు బాధ, మనుషుల్ని అడిగితే నీకు వేదన, మనుషుల్ని అడిగితే నీకు కన్నీరు. అది నీ భర్తను అడగొచ్చు, ఎవరిని అడిగినా, ఈ లోకంలో ఏ మనిషిని అడిగినా నీకు కన్నీరే చెల్లి. ఏ మనిషిని అడుగు, నీ భర్తను అడుగు, నీ పిల్లల్ని అడుగు, నీ కొడుకుని అడుగు, నీ కోడల్ని అడుగు, నీ స్నేహితుడిని అడుగు, నీకు ప్రాణానికి ప్రాణం అంటాడే ఆ స్నేహితుడిని అడుగు. ఆడుకోవడానికి బాధ కలగజేస్తా, కానీ నీకు అడిగితే బాధ కలగజేయకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు వాడు నా దేవుడు. అంచేతన ఆక్ష ఏం చేసింది తెలుసా? నా తండ్రి నాకు మాట ఇచ్చాడు అని పరుగు పరుగున తండ్రి దగ్గరికి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఈరోజు దేవునికి కావాలంటే నువ్వు 52 రోజులు ఉపవాస ప్రార్థనలు పరుగు పరుగున మందిరానికి రా. తండ్రి దగ్గరికి వచ్చే, తండ్రి దగ్గరికి వచ్చే. యోసేపుని దీవించిన రీతిగా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నీ ఒక్కదానికే కాదు, నీ బట్టి అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు. పరుగు పరుగున ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చినమా? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. మనము కూడా ఈరోజు పరుగు పరుగున మందిరానికి వెళ్ళాలి. ఆశను దేవుడు చూస్తాడు. వెళ్దామని 3 గంటలకు కదా అవుతుంది. అప్పుడు వెళ్దామని నువ్వెంత ఆసక్తితో వస్తావు అంత ఆసక్తి. లోకంలో ఒక సామెత ఉంటుంది, మా ఊరికి మీ ఊరు ఎంత దూరమో మీ ఊరికి మా ఊరు అంతే దూరం. నీ ఆసక్తిని బట్టే దేవుడు దీవిస్తాడు. ఎస్, ఎలా పాస్టర్ గారు ఇంట్లో పనులు అంటే పనులు చేసుకో. 1 గంటలోపు పనులు క్లీన్ చేసుకో. 1 గంటకు మందిరానికి వెళ్ళిపో, మోకరించు. నీ తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని వర్షాన్ని నీ మీద కుమ్మరిస్తాడు. ఏ వర్షం కుమ్మరిస్తాడు? దేవుని వర్షం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వర్షాభిషేకము, ఆత్మాభిషేకం నీ మీద కుమ్మరించబడతాడు. దేవుని వర్షం కుమ్మరించబడతాడు. నువ్వు టైం చూసేస్తే ఆయనకు టైం చూస్తే దేవుడు నిజం. నీ నీతికి తగినట్లు నీ నివాస స్థలం వర్ధిల్లిస్తాడు. యోబు గ్రంథం 8:7 యోబు గ్రంథం 8:7 చూడండి. 6వ వచనం చదవమా? 6వ వచనం చదవమా? అందుకు యెహోవా 8వ వచనము 8వ అధ్యాయము 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన యెడల నిశ్చయముగా నేను నీ యందు శ్రద్ధ నిలిపి
నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లింపజేస్తాను. నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నువ్వు ఎంత శ్రద్ధగా దేవుడి మందిరానికి వస్తావో, ఎంత శ్రద్ధగా ప్రార్థన చేస్తావో, ఎంత శ్రద్ధగా వాక్యం వింటావో, ఎంత శ్రద్ధగా దేవుడి పని చేస్తావో, అంతే శ్రద్ధగా దేవుడిని కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవుని కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. యెషయా గ్రంథంలో చెప్తాడు, దేవుని కార్యాలు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవుని కార్యాలు ఎప్పుడు అశ్రద్ధగా చేయకు, శ్రద్ధగా చేయి, శ్రద్ధగా చేయి. నీ నీతికి తగినట్లు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. ఫస్ట్ నీకు కొద్దిగానే ఉంటుంది నీ స్థితి, కానీ తొదొక మహాభివృద్ధి కలుగుతుంది. ఫస్ట్ ఎలా ఉంటుంది? కొద్దిగా ఉంటుంది, ఏం లేని దానికే ఉంటావు. కానీ రాను 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 నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. నీ వీధిలో, నీ కుటుంబంలో, నీ వాడలో నీకు చూసిన వారందరూ ఆశ్చర్యపడ్డారు. ఎలాగ చూసేవారు ఎలాగ చూడవలసి వస్తారు. అటువంటి బ్రతుకు దేవుడు నీకు ఇచ్చినగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంచేత ఏమనుకుంది? మనసులో ముందు ఏమనుకుంది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎవరిని అడగాల? ఎవరిని అడగాల? ఎవరిని అడగాల? సమస్య వచ్చింది, ఎవరిని అడగను? నా తండ్రిని అడుగుతాను. ముందు ఒక నిర్ణయం చేసుకుంది. ఏంటా నిర్ణయము? ఏంటా నిర్ణయము? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆ చెయ్యి ఓట్ తీసేమా, బొగ్గన చెయ్య ఓట్ చేయలు తీసేయండి. బొగ్గన చేయి పెడతట సాత అమ్మ అక్క పడుకు అక్క అంటాడట. ఓట్ చేయి పెడతట ఇంకా పడుక అక్క అంటాడట. అంచేతనే దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. రైట్, రైట్ లేరా? ఒకటి ఆలోచించింది, ఒకటి నిర్ణయించుకుంది. ఏంటది? నా తండ్రిని అడుగుతాను. ఏమని నిర్ణయించుకుంది? ఈరోజు నీకు దేవుని కావాలంటే, నీ కుటుంబంలో దేవుని రావాలంటే, నువ్వు అనేక మందికి దేవునిగా ఉండాలంటే నువ్వు ఒక నిర్ణయం చేసుకో. నా తండ్రిని అడుగుతాను. ఆమేన్. ఒక నిర్ణయం నీకు రావాలి. ఏంటది? నా తండ్రిని అడుగుతాను. రెండో నిర్ణయం ఏంటో తెలుసా? నా తండ్రి దగ్గరికే వెళ్తాను. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా, ఏదైనా నేను మందిరంలోకి వెళ్తాను. నా తండ్రి దగ్గరికే వెళ్తాను. బయలుదేరిపోయింది ఆక్ష, ఎక్కడ ఆగలేదు. ఏంటి గాడి వేసుకొని ఏమైంది? తండ్రి దగ్గరికి పారిపోయింది. ఎంతమంది ఆపినా ఆగలేదు, ఆగలేదు అస్సలు. ఒక నిర్ణయం, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నిర్ణయం 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 తీసుకో, నిర్ణయం తీసుకో. ఏదన్నా లేకపోయినా, ఎవరొచ్చినా రాకపోయినా, ఎవరేమిచ్చినా ఇవ్వకపోయినా, ఏది ఏమైనా కానీ నీతో ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా నేను విడిచిపోనయ్యా. ఏది ఏమైనా నన్ను ఎవరేమన్నా నేను విడిచి నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నది నీవే, నాకున్నది నీవే, నాకున్నది నీవే, నీతో ఉన్న ఉదారము చాలయా. లేని భవనము యొద్దయా, నీతో ఉన్న
నా గుడారము చాలయ్యా ఉంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా ఉంటే నాకు ఏ వలదయ్యా నాకు ఏ వలదయ్యా నీ విడిచి వెళ్ళలేనయ్యా నీ విడిచి ఉండలేనయ్యా నీ విడిచి వెళ్ళలేనయ్యా నీ విడిచి ఉండలేనయ్యా ఏమైనా నీతో ఉంటాను. ఒక నిర్ణయం తీసుకుంది తండ్రిని అడగాలని, ఒక నిర్ణయం తీసుకుంది వర్షమైన గాలైన తుఫానైనా నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి. దేవుని కావాలంటే నీకు ఈరోజు ఒక నిర్ణయం కావాలి. నిర్ణయం లేకుండా దేవుని రాదు. దేవుని మందిరానికి వచ్చి ఒక నిర్ణయం లేకుండా మా దేవుని సందులో ఆశీర్వాదం రాదు. ఏదో గుడ్డెద్దులు చేతిలో పడినట్టు నేను చర్చికి వెళ్తున్నానంటే ఆశీర్వాదం రాదు. దేవుని రావాలంటే నీకు ఒక నిర్ణయం ఉండాలా. నా తండ్రిని అడుగుతాను, నా తండ్రి ఇంటికి నేను వెళ్ళి, నాకు ఎవరున్నారు? ఈ మనసు ఎవరికి వస్తుంది తెలుసు? ఎవరు లేని వాళ్ళకి వస్తారు. ఎవరైనా ఉంటే మనసు రాదు. ఎందుకు వెళ్ళాలి? నాకు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వీళ్ళింటికి వెళ్తాను, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు. ఎవరింటికి వెళ్ళినా నీకు అవమానమే తప్ప నిజంగా నీ ఆశీర్వాదం రాదు. పిల్లలు చూడండి, త్వరగా ముగిద్దాం. అక్ష గాడిద దిగగానే ఏమైంది? తండ్రి దగ్గరికి వెళ్ళింది. అంత దూరంలో తండ్రిని చూస్తుంది. ఏం చేస్తుంది? ఎవరిని చూస్తుందమ్మా? అంత దూరంలో తండ్రిని చూస్తుంది. తండ్రిని చూసి ఏం చేసింది తెలుసా? వెంటనే గాడి దిగుతుంది. అది ఏం దిగుతుందమ్మా? గాడి దిగుతుంది. అర్థం ఏంటో తెలుసా? తండ్రి సన్నిధికి వచ్చి వెంటనే నీకు నువ్వు తగ్గించుకుని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. తగ్గించుకుంది. గాడిద దిగడం అంటే అర్థం ఏంటంటే తను తగ్గించుకుంది, దీనత్వంలోకి వెళ్ళిపోయింది. గాడిద దీనత్వం, దిగడం అంటే దీనత్వంగా తగ్గించుకుంది. గాడి దిగడం అంటే గాడి దిగుతుంది. నేను గాడి వేసుకొని రాలేదు పాస్టర్ గారు అంటావేమో. గాడి వేసుకొని రావు, గుర్రం వేసుకొని రావు. నువ్వు తగ్గించుకోవాలి. అంటే మందిరంకి వచ్చినప్పుడు మనం ఎంత తోలమైనా ఏమవ్వాలమా? మనకెంత డబ్బు ఉన్నా, ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత వ్యాపారం ఉన్నా, ఎంత విద్యావేత్తలమైనా, ఎలాంటి వారమైనా ఢిల్లీకి రాజు అయిన అమ్మ కొడుకే, ఎంత గొప్పోడని యేసయ్యకి బిడ్డే. ఆయన దగ్గర మనం ఏం చేయాలండి? ఏం చేయాలా? నువ్వు తగ్గించుకుంటే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడవది ఏం చేసింది తెలుసా? మొదటగా నిర్ణయించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళాలని. రెండవదిగా తండ్రినే అడగాలని నిర్ణయించుకుంది. మూడవ తండ్రి దగ్గరికి వచ్చి తగ్గించుకొని వెంటనే అటు నుండి తండ్రి నుండి వచ్చిన సమాధానం చూడండి. ఏంటి వచ్చిన వెంటనే ఎందుకు వచ్చావు? బ్యాగ్ పట్టుకొని అడగలా. ఏమాట తెలుసా? అమ్మ ఏం కావాలమ్మా? ఎంత ప్రేమ అండి, తండ్రి ప్రేమ. ఇంకెవరైతే ఎందుకు వచ్చావు? ఏం కావాలి? మొన్నే కదా పంపించాను డబ్బులు, మొన్నే కదా మీ ఆవిడకి పండగ కట్నం ఇచ్చాను అని అంటారు. ఈ లోకం అయితే మళ్ళీ వచ్చేస్తాయేటమ్మా అంటారు ఈ లోక తల్లిదండ్రులు అయితే. యేసయ్య ఏమంటున్నాడు అక్కడ? తండ్రి ఏమంటున్నాడు చూడండి. కాలేదు. అమ్మ ఏమంటున్నాడు? మంచి చెడ్డ ఏం అడగలేదండి. అమ్మ నీకేదో అవసరమైతే నా దగ్గరికి వస్తావు కాబట్టి నీకేం కావాలమ్మా? అవసరాలు ఎరిగే తండ్రి. ఎలాంటి వాడు మన తండ్రి? మన అవసరములు ఎరిగేవాడు. నీతో ఉంటారు, నీ అవసరం ఏంటో తెలియదు జనాలకి. నీతో ఉంటారు నీ తల్లిదండ్రులు, నీకు కొన్ని అవసరాలే తెలియదు. నీతో ఉంటారు నీ భర్త, నీ అవసరత తెలియదు. నీతో ఉంటారు నీ భార్య, నీ అవసరత తెలియదు. నీతోనే ఉంటారు నీ పిల్లలు, నీ పిల్లల అవసరత ఏంటో. ఎంత నలిగిపోతున్నారో నీ పిల్లలు నీకు తెలియదు కొన్నిసార్లు. ఎంత గుండె పగిలి ఏడుస్తున్నారో నీ పక్కనే, కానీ నీ అవసరత తెలియదు. నా యేసయ్య అంటున్నాడు నీ అవసరత ఏంటమ్మా? ఆ రోజు అక్షాన్ని అడిగాడు,
ఈరోజు కూతురుగా నీకు అడుగుతున్నాడు, కూతురుగా నీకు అడుగుతున్నాడు, అమ్మ నీకేం కావాలి చెప్పు. ఇన్ని రోజులు 40 రోజులు ఉపవాసం ఉండొచ్చావు కదా, 40 రోజులు ఆకలితో నా మందిరంలో కూర్చున్నావు కదా, 40 రోజులు నా తండ్రి దీవిస్తాడని వచ్చావు కదా, నీకేం కావాలో చెప్పు. ఐ విల్ డూ. అడుగమ్మా, నీకేం కావాలి. ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ యేసయ్య ప్రేమ, ఎంత ప్రేమ నా క్రీస్తు ప్రేమ, ఎంత ప్రేమ నా తండ్రి ప్రేమ. ఎలాంటి ప్రేమ ఎవరికైనా ఉందా ఇలాంటి ప్రేమ? నీ అన్నకుందా, నీ తమ్ముడికుందా, నీ తండ్రికుందా, నీ తల్లికుందా, నీ చెల్లికుందా? ఎవరికీ లేదండి. ఇలాంటి ప్రేమ కలిగిన వాడి భూమి మీద ఎవడూ లేదండి. ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా, జాలిగా నన్నే చూసినవయ్యా, జాలిగా నన్నే నా ప్రాణనాథుడా, నా ప్రాణేశ్వరుడా, నా ప్రాణములో ప్రాణమై ఉన్న నాథుడా, నా ప్రాణనాథుడా, నా ప్రాణములో ఉన్న నాథుడా. ఎందుకయ్యా యేసయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, లేకున్నా యోగిన గెంచావు, ఏ మంచి లేకున్నా నన్ను ఎంచుకున్నావు, అర్హతే లేకున్నా యోగిన గెంచావు, నేను నిన్ను కోరకున్నా నన్ను నీవే కోరావు, నేను నిన్ను కోరకున్నా నన్ను నీవే కోరావు, విడువక నాయడ కృప చూపుతున్నా, విడువక నాయడ కృప చూపుతున్నా. ఎందుకయ్యా ఎంత ప్రేమ నీకయ్యా, రక్తమిచ్చినవయ్యా, ప్రాణమిచ్చినవయ్యా. ఎందుకో మనం అంటే నిలబడిపోయాడు, అడిగాడు ఒకటే ఒకటి, అమ్మా ఏం కావాలమ్మా, ఏదో అవసరమైతే నువ్వు రావమ్మా, నాకు తెలుసు తల్లి నీకెన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఉండొచ్చావో, ఎన్ని శ్రమలు ఉండొచ్చావో, ఎన్ని నిందలు ఉండొచ్చావో. ఎప్పుడు నీ బాధ ఎవరు బయటికి చెప్పుకోలేరు కదా, నువ్వు వచ్చావంటే నీకేదో బాధ ఉందమ్మా, ఏదో సమస్య ఉంది, ఏం కావాలో చెప్పమ్మా, ఏం కావాలో చెప్పమ్మా, ఏం కావాలో చెప్పమ్మా అంటున్నాడా ఆక్ష తండ్రి. ఈరోజు ఆక్ష తండ్రికి అంత ప్రేమ ఉంటే, నిన్ను నన్ను కన్న తండ్రి, మనందరి కొరకు రక్తం ఇచ్చిన తండ్రి, మనందరి కొరకు ప్రాణం పెట్టిన తండ్రి అంటున్నాడు. ఎందుకు వచ్చావు, ఏం కావాలి అమ్మా, ఏం కావాలి ఈరోజు, ఏం కావాలి అడుగమ్మా, ఏం కావాలి అడుగు. ఈరోజు దేవుడిని చెప్తున్నాడు, ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి నీకు, ఏం కావచ్చు. నీ పిల్లల భవిష్యత్తు, నీ భర్తను మార్చాలా, ఇల్లు కావాలా, ఏ ఆశీర్వాదం కావాలి, తిండి లేదు తిండి కావాలా, బట్టలు లేవా, ఫీజు కట్టలేదా, ఏంటి నీ గుండెలో ఏ బాధ, రోగమా, ఏంటమ్మా, అయ్యా ఇల్లు గడవట్లేదు అంటున్నావా, ఏది చెప్పు, నాకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఏం కావాలో చెప్పమ్మా, ఏం కావాలో చెప్పు. అక్షాన్ని అడుగుతున్నాడు తండ్రి. ఈరోజు మన తండ్రి కూడా మనల్ని అడుగుతున్నాడు. ఇక్కడ కూర్చొని నీవు 40 దినముల నుండి నా సన్నిధిలో నువ్వు మోకరిస్తున్నావు కదా, 40 దినముల నుండి నీ కుటుంబాన్ని ఎండను పక్కన పెట్టి నా మందిరం వచ్చావు కదా,
నీ కన్నీరు నాకు తెలుసమ్మా, నీ దుఃఖం నాకు తెలుసు, నీ వేదన నాకు తెలుసు, నీ బాధ ఏంటో నీ వాళ్ళకి తెలియకపోవచ్చు. నాన్న నీ పరిస్థితి నాకు తెలుసు. దేని చేత బాధపడుతున్నావు, ఎవరి చేత బాధపడుతున్నావు, ఎంతమంది నిన్ను గుచ్చుతున్నారో, ఎన్ని విధాలుగా నువ్వు బాధలు అనుభవిస్తున్నావు. నీ పక్కన నువ్వు పెరిగిపోవచ్చాము కానీ ఆయన నీకేం కావాలో చెప్పు. విడుదల కావాలా? ఇదిగో నీకెవరైతే బంధించారో, బంధకాల్లో పెట్టారో వారి చేతులన్నీ నిన్ను విడిపిస్తాను అక్కడ అంటున్నాడు. చూడండి, హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం మాట రాయబడింది. చూడండి, నేను వారి కాడి కట్లను తెంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి, మిమ్మల్ని ఎవరైతే దాసులుగా చేసుకున్నారో, ఏ పరిస్థితి మిమ్మల్ని దాసులుగా చేసిందో ఆ పరిస్థితి నుండి మిమ్మల్ని నేను విడిపిస్తాను. వారి చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. ఎలాంటి పరిస్థితి చేతుల నుండి కూడా విడిపిస్తాను, ఎలాంటి దుష్ట శక్తుల చేతుల నుండి కూడా విడిపిస్తాను, ఎలాంటి దురాత్మ శక్తుల చేతుల నుండి కూడా విడిపిస్తాను, ఎలాంటి దెయ్యపు నేను పట్టి పీడిస్తుందో వాటన్నిటిని నేను విడిపిస్తాను. నీకేం కావాలో చెప్పు. విడుదల కావాలా? విడుదల కావాలా? విడుదల కావాలా? ఆరోగ్యం నుంచి విడిపించాలా? అప్పు నుంచి విడిపించాలా? ఎవరి చేతుల్లో బందీగా ఉండిపోయావు, ఎవరు నిన్ను బంధించేశారు, ఎవరిని జీవితాన్ని బంధించేశారు, ఏం కావాలమ్మా చెప్పు, విడిపిస్తాను. వారి చేతుల నుండి నేను విడిపిస్తాను. నేను దేవుడిని నువ్వు తెలుసుకుంటావు. విడిపించడానికి కారణం ఏంటో తెలుసా? నేనే నీ దేవుడినని తెలుసుకుంటావు. తెలుసుకుంటావు 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 ఎవరి దగ్గరికి వెళ్ళి నీ జీవితం మారదు. నేను విడిపిస్తాను. ఏం కావాలి? చూడండి, వచ్చిన వెంటనే అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలి? ఈరోజు నీకేం కావాలి? లేచి నిలబడి ఒక్క నిమిషం అడుగుదాం. నీ మనసులో ఏం కావాలో దేవుడిని అడుగుదాం. రేపు మిగతా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి నీకేది కావాలో దేవుడిని ఈరోజు అడుగు. ఒక్క నిమిషం ప్రభువుని అడుగు. దేవుడు నీకు విడిపించబోతున్నాడు. నీకేం కావాలి? ఉద్యోగమా, వ్యాపారమా, ఉద్యోగమా, ఆత్మస్థిత, ఆత్మ అభిషేకమా, ఆత్మ వరాలా, ఇదిగో దేవుని శక్త్యా, ఇదిగో వీటన్నిటి మీద సమస్యల మీద శక్తి కావాలా? ఏం కావాలి? ఏదైనా నీకు ఇవ్వగల సమస్య, ఏదైనా నీ జీవితంలో చేయగల దేవుడు, నీ కన్నీరు చూస్తున్న దేవుడు. ఈరోజు అడుగు. అక్ష ఎలాగైతే తండ్రి దగ్గర, తండ్రి అమ్మ నా మాటలు వినొద్దు, నీ మాటలు మాత్రమే దేవుడితో చెప్పు. ఎవరి మాటలను వినొద్దు, దేవుడితో నువ్వు మట్టుకి నీకేం కావాలో ప్రభువుని అడుగు. యేసయ్యని అడుగు. ఇదిగో నన్ను విడుదల కావాలి ప్రభు. అయ్యో ఇదిగో రోగం నుండి నాకు విడుదల కావాలా, ఈ పరిస్థితి నుండి నాకు విడుదల కావాలా, ఈ స్థితి నుండి నాకు విడుదల కావాలా. ఆయనకేదో జరిగిపోతుంది ప్రభు, దాని నుండి విడుదల కావాలి ప్రభు. ఈ లోకం నన్ను ఎవరో ఏదో గుడ్రోలు అంటున్నారు ప్రభు, గుడ్రోలు అంటున్నారు ప్రభు. ఓ నీ బాబు 2 చేతులు అడుగు. అడుగు దేవుడి వైపు, దేవుడి వైపు చాపు. అడుగు 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 నువ్వు అడుగు. అడుగు తల్లి, అడుగు తల్లి, నా మాట మీద అడుగు అడుగు అడుగు. ఎన్ని రోజులు శ్రమలు, ఎన్ని రోజులు దేవుని అడుగున్నా, దేవుని అడుగు 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 అడుగు. ఒక్క నిమిషం అడుగు, ఒక్క నిమిషం. కళ్ళు మూసుకొని 2 చేతులు నీ సమస్య చేయించారు ప్రభు.
మన మధ్య ఏర్పాటు చేసి ఎంతమంది అయితే తండ్రి మందిరంలో కలుపుతున్నారో వాళ్ళందరూ చూస్తున్నారని వచ్చినాం. ఈ సేవకులు మాట్లాడుతున్నారు మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడవచ్చును. ప్రత్యేకంగా దీని ఆరాధనలో పాల్గొని సదాకాలంతో నడిపించును. ఆమేన్. అందరికీ వందనాలు.